హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రతి పట్ల ఆసక్తి తగ్గిపోతుంది అని, ఇంత ముందుగా ఉన్నట్టుగా ఉండలేకపోతున్నామని, కోరికలు పెంచడానికి, అదేవిధంగా ఆసక్తిని పెంచడానికి, ఫీలింగ్స్ ఎక్కువగా రావడానికి ఏదైనా సులువైన చిట్కా ఉంటే చెప్పండి చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు. ఇంత ముందు కూడా వీటికి సంబంధించి నేను మరెన్నో వీడియోలు కూడా తీశాను. ఎందుకంటే చాలా రకాల చిట్కాలు, చాలా రకాల ఔషధాలు ఆయుర్వేదంలో మనకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంటాయి. ఏ ఒక్క చిన్న అవకాశం ఉన్నా కూడా దాని యొక్క రిజల్ట్ బాగుంది అని అనుకుంటే తప్పకుండా దాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో అందులో భాగంగానే ఈరోజు కామ వాంఛల్ని, కామోద్దీపనను పెంచడానికి ఒక సులువైన అద్భుతమైన చిట్కాను చెప్తాను. ఎందుకంటే చాలా మంది కూడా కొంత వయసు అంటే సుమారుగా 35-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత వర్క్ వల్ల కానివ్వండి, లేదంటే సంపాదన మీద పడడం వల్ల, అంటే సెటిల్ అవ్వాలని ఎక్కువగా వర్క్ చేయడం వల్ల, ఇలాంటి కారణాల వల్ల కొంతమందికి రతి పట్ల ఆసక్తి, ఆకర్షణ అనేది తగ్గిపోతుంటుంది. సో అలాంటి వాళ్ళకు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు తర్వాత. సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మీకు కేవలం కోరికలు పెంచడానికి మాత్రమే కాకుండా మంచి పటుత్వాన్ని ఇవ్వడానికి, రతి పట్ల ఎక్కువగా ఆసక్తిని పెంచడానికి, రతిని సక్సెస్ఫుల్గా అండ్ సాటిస్ఫైడ్గా చేయడానికి కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కావాల్సిన కేవలం మూడు చూర్ణాలు. ఇవి దాదాపుగా అందరికీ అందుబాటులోనే ఉంటాయి. ఒకటి, అక్కలకర్ర చూర్ణం. అక్కలకర్ర చూర్ణం అనేది మామూలుగా ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. రెండవది వచ్చేసి అశ్వగంధ. అశ్వగంధ గురించి తెలియని వాళ్ళు దాదాపుగా ఎవరు ఉండరు. మూడోది వచ్చేసి నేల గుమ్మడి. అంతే. ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకోండి. అన్ని తీసుకుంటే 100 గ్రామ్స్ తీసుకోండి. మూడింటిని సమభాగాలుగా తీసుకోండి. దీనిలో ఒక 100 గ్రామ్స్ కండ చక్కెర కలుపుకోండి. అన్ని సమానంగా, ఈ కండ చక్కెర కూడా సమానంగా కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని, దీన్ని రోజు ఉదయం హార్లిక్స్, కాఫీ, టీ ఎలా అయితే తాగుతారో అదేవిధంగా పాలలో ఒక చెంచాడి ఈ చూర్ణాన్ని కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికడన తీసుకుంటూ ఉన్నట్లయితే మీ సమస్య పూర్తిగా తగ్గిపోవడానికి కూడా రతి పట్ల మంచి ఆసక్తిని, కోరికలని, అదేవిధంగా ఫీలింగ్స్ పెంచడాన్ని, కలవాలి అనే ఆతృతను పెంచడానికి, అదేవిధంగా దాన్ని సాటిస్ఫై చేయడానికి కావాల్సిన స్టామినాని, అంగస్తంభాన్ని పెంచడానికి కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో కొన్ని వందల మూలికలు ఉన్నాయి. వాటిని మనము సమభాగాలుగా, లేదంటే సమానంగా, లేదా దీని తరువు విధాలుగా మనం కనుక ఉపయోగించుకున్నట్లయితే అవి మనకు చాలా మేలు చేస్తాయి. సో ఒకప్పుడు ఈ కెమికల్స్, ఈ టాబ్లెట్లు ఏవి లేని కాలంలో, పూర్వకాలంలో ఇలాంటి వాటితోటే రాజులు కానివ్వండి, ఋషులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇలాంటి వాటిని ఉపయోగించుకొని పిల్లలను కూడా ఎక్కువ సంఖ్యలో వాళ్ళు కనేవాళ్ళు. సో వాళ్ళ కోరికలు ఆ విధంగా ఉండేవి అన్నట్టు ఆ కాలంలో. సో అందుకనే ఆ కాలంలో ఉపయోగించినటువంటి ఆయుర్వేదమే శరీరానికి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అందించడానికి చక్కగా ఉపయోగపడతాయి. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మరెన్నో అద్భుతమైన చిట్కాల గురించి నేను అందులో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను.